మచ్చుమర్రి విషయంలో చాలా కీలకమైనటువంటి అడుగు. దాన్ని విపక్షాలు లాకప్ డెత్ అనొచ్చు, కానీ నా దృష్టిలో పరోక్ష ఎన్కౌంటర్ అని చెప్పాలి. ఎన్కౌంటర్లను సమర్థించండి, కానీ ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు దారుణాతి దారుణంగా హత్య చేసి దర్జాగా తిరిగేటటువంటి వాడు బ్రతకడానికి అనర్హుడు. 5వ తరగతి పాపని హత్య చేసినటువంటి వాళ్ళల్లో మైనర్లు 3, వాళ్ళకి అది వాళ్ళ వయసు పరంగా కాబట్టి వాళ్ళని ఏం చేయలేము, చేయడానికి కూడా కుదరదు. కానీ వాళ్ళకి సహకరించినటువంటి 4, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇక ఆ తర్వాత ఎవడు ఏం చేయలేరు. ఇది ధైర్యం. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందన కేసు క్లోజ్ అయిపోతుంది కోర్టులో. అంటే కోర్టులలో కేసులు క్లోజ్ చేయడానికి కావలసినటువంటి క్రూరమైనటువంటి ఫార్ములా అనుసరించినటువంటి వ్యక్తి అన్నదే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి అంశం. ఏదైతే తాజాగా మచ్చుమర్రి బాలిక ఘటనకు సంబంధించి అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల అదుపులో 6 ఉంటే విచారణలో 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వాళ్ళని చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు, దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ సిగ్గుండాల, ఒక ఆడపిల్లని దారుణాతి దారుణంగా చంపినటువంటి వ్యక్తిని వెనకేసుకురావడానికి వెంటనే అంటారు చట్టపరంగా శిక్షించండి. వాడు చట్టానికి అతీతంగా ఆ నేరం చేశాడు. చట్టాన్ని ఎలాగ ఆడుకోవాలి అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని చేశాడు. దీని మీదనే పోలీసులు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏదైతే ఇందులో బంధువులతో రాజీపడి చేసేశారు అన్నటువంటిది. అతని పేరు హుస్సేన్ని పారిపోతా ఉంటే ఆ తర్వాత అతను చనిపోయాడు అన్నటువంటిది పోలీసులు చేసినటువంటి ప్రకటన. అంటే అతన్ని ఏదైతే ఈ అతనికి సంబంధించి పోలీసులు అయితే కీలకమైనటువంటి ప్రకటన చేయడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. బాలిక హత్య కేసులో విచారణకు తీసుకెళ్తుండగా తప్పించుకోవడానికి హుస్సేన్ ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో గాయాలైన నంద్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆత్మకూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశాం. ఇది ఏదైతే మొన్న హోంమంత్రి అనిత చెప్పిన మాట నిజమైంది. భయపడాలి, నేరం చేస్తే భయపడాలి. ఇది ఇన్స్టెంట్ జస్టిస్. దీన్ని సమర్థించవచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ సమర్థించే వాళ్ళు మనసులో బోల్డ్ అంతమంది ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.